జీలకర్ర, కొబ్బరి ఈ మూడు మిక్సీ పట్టుకుంటాను. మనం అల్లం వెల్లుల్లి పేస్టు మటన్కి అంతా తాజాగా వేసుకుంటే బాగుంటుంది. నేను తాజాగా వేసుకుంటున్నాను. చూడండి, తాజాగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీ మటన్కైనా చికెన్కైనా దేనికైనా తాజాగా వేయాలి. నేను ఇప్పుడు తాజాగా వేసుకున్నాను. దాంట్లో అయితే నిలవ ఉండింది వేసాను. ఇప్పుడైతే తాలింపులేకి తాజాది వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఒక రెసిపీ తెచ్చుకున్నాను. చూడండి, మటన్ తెచ్చుకున్నాను. మంచిగా కడిగి నీట్గా పెట్టుకున్నాను. 2-3 మాటలు వాష్ చేశాను. మంచిగా పెట్టుకున్నాను. చూడండి, దీనికి ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తున్నాను నేను. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కట్ చేసి వేస్తున్నాను. మనకి పుదీనా పడితే టేస్ట్ వస్తుంది. రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. పసుపు పొడి, కారపొడి కొంచెం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్, నెయ్యి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేస్తాను. 1 టీ స్పూన్. ఎండాకాలం కదా, కరిగిపోయింది నెయ్యి. చూడండి, మంచిగా చేత్తో కలుపుకుంటున్నాను. అంటే కారం కొద్దిగానే వేసాను, నేను మళ్ళా వేసుకుంటాను. బాగా మసాలా బట్టి పెట్టామంటే చికెన్ మటన్కి బాగా మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ పోయి ఇట్లాగా ఒక 2 నిమిషాలు నానబెట్టాలి. ఒక 2 నిమిషాలు నానబెడితే మటను మంచిగా ఉడికిపోతుంది. అదే మసాలా పట్టి పెడితే మనం. గరం మసాలా పొడి కొద్దిగా వేస్తున్నాను. గరం మసాలా పొడి, ఫ్రెండ్స్. ఇలాగ మనం కలుపుకొని ఒక 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా 10 నిమిషాలు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటుంది. ఇలాగనే పెట్టేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, పొయ్యి మీద చేస్తున్నాను ఈరోజు కర్రీ. నేను ఆయిల్ వేసాను. ఆయిల్ కాగింది. నేను ఆనియన్ వేసేస్తున్నా. కరివేపాకు వేస్తాను. అలాగే మనం ఈరోజు మా వంట పొయ్యి మీద వంట. ఈరోజు పొయ్యి మీద వంట చేస్తూ ఉన్నాం మేము. ఈరోజు పొయ్యి మీద చేసే మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఎర్రగడ్డ వాడింది, కలర్ వచ్చింది. ఎర్రగడ్డ, అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. తాజాగా వేసుకున్నాను. మటన్ తేవాలి. మనం ఇలాగ తాలింపు లేని మసాలాలు లేని ఇలాగ మనకు వాడాలి. ఎందుకంటే పచ్చి మసాలా పెట్టుకున్నాం కాబట్టి, మిరప్పొడి, అల్లం పేస్టు అన్నీ పెట్టున్నాం కాబట్టి మనకు ఆయిల్లోనే మనకు కొంచెం ఉడికితే ఆ మసాలా కూడా దీంట్లో వేగిపోతుంది.
అందువల్ల మనం పచ్చి మసాలా పెట్టినప్పుడు ఇలాగ వేయించుకోవాలి. ఇలాగ ఈ వాటర్లోనే ఉడికినాక మనం టమాటా వేసుకోవాలి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. మూత తీసాను, కలుపు వేసుకుంటాను. అప్పుడు మసాలా కొద్దిగా పెట్టాను, వేసాను కారపొడి. దీనికి కారం మసాలా బాగా పడితే మనం వాటర్ పోస్తే ముక్కకి మసాలా కారం అలాగే ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పొడి. మసాలా అంతా ముక్క పడితే కర్రీ టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా వాటర్ వేయలేదు, దీని వాటర్తోనే ఉడుకుతుంది. అంతా ఉడిపోయింది. నేను టమాటా పోస్తాను. అండి నేను మూత పెట్టేస్తున్నాను. చెమ్మంతా ఉడుకోవాలి. ఇలాగ ఉడుకోవాలి. మనం వాటర్ ఉండకూడదు. టమాటా వాటర్ అంతా, టమాటా వాటర్ మొత్తం అంతా చూడండి ఉడికిపోయింది. వాటరే లేదు. ఇప్పుడు నేను వాటర్ పోస్తాను. వాటర్ పోస్తున్నాను. మునక్కాయ, ఒక ఆవిరి ఉడకబెట్టుకున్నాను. మునక్కాయ కూడా వేసేసాను. ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎలా ఉన్నదా. మటన్ కర్రీ, మునక్కాయ మటను, కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా పొడి కొద్దిగా. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది, మంచిగా ఉడికింది. నేను కొత్తిమీర, పుదీనా వేసాను. సూపర్ స్మెల్ అదిరిపోతుంది. సంగటికి కానీ, అన్నానికి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ మంచిగా వచ్చింది నాకు మటను. ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్. మీరు కూడా చేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ నాకు పక్కాగా కుదిరాయి. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉన్నది. కారం, ఉప్పు, అన్ని మసాలా అంతా కరెక్ట్గా పట్టింది నాకు. ఇలాగ చేసుకోండి, మటన్ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఎలా ఉన్నది కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్.